హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లెమన్ జ్యూస్ ప్రీమిక్స్ పౌడర్ని తయారు చేసుకోవడం చూద్దాం. ఒక గ్లాస్ వాటర్లో ఈ పౌడర్ వేసి కలుపుకున్నామంటే చాలు, మనకు లెమన్ జ్యూస్ అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా రెడీ అయిపోతుంది. జస్ట్ 1 మినిట్లోనే మనం ఎంతో హెల్దీ అయినా ఈ నిమ్మకాయ జ్యూస్ చేసేసుకోవచ్చు. సో దీన్ని చేసుకోవడానికి ఇక్కడ నేను నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక 3 నిమ్మకాయలు అనమాట. అవి పెద్ద సైజులో ఉన్నాయి, చూస్తున్నారు కదా. వాటిని శుభ్రంగా కడిగేసి అట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా రసం ఎక్కువగా వచ్చే నిమ్మకాయలను తీసుకుంటేనే బెటర్ అనమాట. మనకి ఆ నిమ్మకాయలు రేట్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఇది చేసి పెట్టుకోవచ్చు. నిమ్మకాయల రేట్ ఎక్కువ ఉన్నా సరే సమ్మర్లో అంత ఓపిక ఉండదు కదా, జ్యూస్ చేసుకొని తాగాలి బయట నుంచి రాగానే అని. సో అప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ నిమ్మకాయలన్నీ మనం ఒక బౌల్లోకి రసాన్ని తీసేసి పెట్టుకోవాలి. అట్లా జ్యూస్లో ఏమైనా గింజలు లాంటివి వస్తే తీసేసి సపరేట్ చేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, వాటితో చేదు అనేది వస్తుంది, అందుకని. సో ఇప్పుడు ఆ నిమ్మకాయ జ్యూస్ ఎంతెంతో కొలుచుకోవాలి. ఇక్కడైతే ఒక 1/2 కప్పు వరకు వచ్చిందనమాట. సో ఆ జ్యూస్ని అంతా ఇట్లా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి పోసేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు నిమ్మరసాన్ని కొలుచుకున్న కప్పుతోనే మనం చక్కెరని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 1 కప్పు జ్యూస్కి 4 కప్పుల వరకు చక్కెర సరిపోతుంది అనమాట, స్వీట్ అనేది. సో కొంచెం తగ్గించాలి అనుకునే వాళ్ళు 3 కప్స్ వేసుకోవచ్చు. ఇక్కడ 4 కప్స్ అయితే కరెక్ట్గానే సరిపోతుంది అనమాట. సో చూసినారు కదా, మొత్తం ఆ నిమ్మరసంలోకి 4 కప్పుల వరకు చక్కెర వేసేసుకొని దాని అంతా అట్లా స్ప్రెడ్ చేసేయాలి నిమ్మరసంలోకి. మనకి అది సన్నగా ఉండాలన్నమాట, మరి లావుగా ఉండొద్దు. ఆ లేయర్ అనేది లావుగా ఉంటే ఆరడానికి టైం పడుతుంది, కాబట్టి ఇది సన్నగా ఉండాలి. కాబట్టి పెద్ద ప్లేట్లోనే వేసుకోవాలి. చూసినారు కదా, అట్లాంటి ఒక పెద్ద ప్లేట్లో వేసేసుకొని దీన్ని ఫ్యాన్ గాలికి మనం ఒక నైట్ అంతా అట్లా పెట్టేసేయాలన్నమాట. మనం ఎండలో అస్సలు పెట్టొద్దు దీన్ని, ఓన్లీ ఫ్యాన్ గాలికి మాత్రమే ఆరబెట్టేసేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కొంచెం ఆరిపోయింది అది. అయితే మనం ఒక స్పూన్తోని దాన్ని అంతా అట్లా తీసేసేయాలి. కొంచెము లోపల అనేది పచ్చిదనం కొంచెం ఉంటుంది అనమాట, ఆ నిమ్మరసం అనేది. సో చూస్తున్నారు కదా, ఇది మళ్ళీ ఆరబెట్టేసేయాలి. మనం ఇంకా ఫ్యాన్ గాలికి పెట్టేసేయాలి మళ్ళీ ఒక రోజంతా. సో దీనికి ఒక 2 రోజుల టైం అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, ఇది ఆరిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ఆరిపోయిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి మిశ్రీ లాగానే కనిపిస్తుంది కదా. సో దీన్ని కొంచెం ఇలా దొడ్డుగా ఉంది కాబట్టి మనం గ్రైండ్ చేసేసుకోవాలి. మంచి ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. సో దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నిమ్మరసంలో కొంచెం ఎప్పుడైనా కొద్దిగా సాల్ట్ వేసుకొని జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో అందుకని దీంట్లో కూడా కొంచెమే సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, జస్ట్ అంత వేసేసుకొని మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పౌడర్. చూస్తున్నారు కదా, అంతే. ఈ పౌడర్ని మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు, బయటనే పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు. ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనం 1 ఇయర్ వరకు కూడా చేసి పెట్టేసుకోవచ్చు, నిమ్మకాయలు తక్కువ రేట్ ఉన్నప్పుడు. సో ఈ పౌడర్ మనకి ఇంట్లో ఉంటే ఇన్స్టెంట్గా నిమ్మకాయ జ్యూస్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ క్వాంటిటీలో పౌడర్ అయితే నాకు ఒక 10 days or 1 week వస్తుంది అనమాట, అంతే. సో చూసినారు కదా, ఒక గ్లాస్లోకి చల్లటి నీళ్ళని పోసేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ని మనకి స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను నేను. సో తర్వాత దాంట్లోకి కొన్ని సబ్జా సీడ్స్ నానబెట్టిన అనమాట ముందే, వాటిని వేస్తున్నాను. సబ్జా గింజలు కూడా సమ్మర్లో ఒంటికి మంచి చలువని వేస్తాయి కదా. సో వీటిని రోజు తప్పకుండా తాగితే మంచిది అనమాట. సో ఇంకా 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకోవాలి, అంతే. నిమ్మకాయ జ్యూస్ అయితే ఇట్లా మంచిగా రెడీ అయిపోతుంది మనకి. జస్ట్ 1 మినిట్లోనే మనం ఈ టేస్టీ నిమ్మకాయ జ్యూస్ని రెడీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ లెమన్ జ్యూస్ ప్రీమిక్స్ పౌడర్ని చేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు లెమన్ జ్యూస్ మనం చేసేసుకోవచ్చు. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ నిమ్మకాయ జ్యూస్ తీసి మనం ఆరబెట్టేసుకోవాలి చక్కెర వేసి, అంతే కదా. సో వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడి వరకు చూసి కూడా లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ కొంచెం లైక్ చేసేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వచ్చేసాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.